తన అమ్మాయికి 840. 504 మార్కులు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా డిఎడ్. డిఎం తెలుసు. కానీ ఇక్కడ ఏం చేశారంటే 504 మార్కులు వచ్చి డిఎడ్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఈ అమ్మాయికి 19 మార్కులు. అదే కలపాలని. కలపాలి. అది కలెక్టర్ స్థానికతను అమ్మాయి 1 మంత్ అది స్థానికతనే నెంబర్ ఫస్ట్ తీసుకోవాల్సిన గైడెన్స్లో అమ్మాయి బయట నుంచి వెళ్ళి 1 మంత్ వేయించాలి. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ మరియు ఆయాలకు సంబంధించిన నియామకాలు 114 పోస్టులకి ఇంటర్వ్యూస్ జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగితే ఖమ్మం జిల్లాలో ఈ ఇంటర్వ్యూస్ పెట్టి మెరిట్కి ఉరేసి రాజకీయ ఒత్తిళ్లకు పెద్దపేట వేశారు. ఇవాళ ఉదాహరణకి కామెపల్లి మండలం ఉంది, అక్కడ అందరూ కూడా బీఈడీ చేశారు, టెట్ కూడా క్వాలిఫై అయ్యారు. అక్కడ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకేమో 100% మార్కులు వేసి అదనపు క్వాలిఫికేషన్స్ కలెక్టర్ గారు ఏదైతే ఏమని చెప్పాడో వాళ్ళకి 0 మార్కులు వేశారు. అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకేమో ఇంటర్వ్యూలో 30కి 30 వేసి వాళ్ళకి అనుకోకుండా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అదనపు క్వాలిఫికేషన్ మార్కులు లేకుండా, అదేవిధంగా ఇంటర్వ్యూలో 0 వేసి కొంతమందికి 1 వేసి వాళ్ళకి అనుకున్న వాళ్ళకి వచ్చే విధంగా 30కి 30 మార్కులు వేసి పూర్తిగా పారదర్శక లోపించి మరి ఈ నియామకాలు చేశారు. కలెక్టర్ గారు ఇప్పుడు హామీ ఇచ్చారు, మేము తప్పనిసరిగా ఈ యొక్క దాని మీద రివ్యూ చేస్తామని. మేము ఎవరైతే దరఖాస్తులు ఇచ్చినామో వాళ్ళకి కాదు, రాష్ట్ర ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్రంలో మెరిట్కి ఇస్తే ఖమ్మం జిల్లాలో ఇంటర్వ్యూస్ పెట్టి ఆ ఇంటర్వ్యూలో ఇంటర్మీడియట్కి 50% మార్కులు, 50 మార్కులు, అదనపు క్వాలిఫికేషన్స్కి 20 మార్కులు, తర్వాత ఇంటర్వ్యూలో 30 మార్కులు పెట్టారు. అక్కడే రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ఇవాళ ఉదాహరణకి పెనుబలికి సంబంధించి బోడా అరుణ, ఈ అమ్మాయికి ఇంటర్మీడియట్లో 848 మార్కులు వచ్చినాయి. వాళ్ళు అక్కడ 504 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. బోడా అరుణకి 848 మార్కులు ఇంటర్మీడియట్లో వస్తే ఆ అమ్మాయి 504 మార్కులు అక్కడ వేశారు. అదే ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఈ అమ్మాయికి తక్కువేసి వాళ్ళకి 30కి 27 మార్కులు వేశారు. దాంతో 1 మార్కు అదనంగా వచ్చింది. అంటే ఇంటర్వ్యూ పేరుతో 10 మంది చంపారు. మరి వీళ్ళు చదువుకొని ఆల్రెడీ కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళకి ఆల్రెడీ టీచింగ్లో ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకమైన పద్ధతి చేసి 114 పోస్టులు ఖమ్మం జిల్లాలో ఎంపికైతే 114 రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకి స్థానిక ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్కి పిలిపించి మన ఎంఈఓస్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రకంగా చేశారు. ఇది ఒక్కడే కాదు, జీల చెరువుకు సంబంధించిన అమ్మాయికి బీఈడీ ఉంది, డిఈడీ ఉంది. ఆ అమ్మాయి కూడా కూసుమంచి మండలం, అదేవిధంగా చింతకాని మండలంలో ఆ అమ్మాయికి కూడా డిఈడీ ఉంది. ఆ అమ్మాయికి అదనపు క్వాలిఫికేషన్స్ మార్కులు వేయలే. నేను పెనుబలి ఉదాహరణ చెప్పిన కామెపల్లినేమో 0 ఇస్తే కలెక్టర్ గారు ఇప్పుడు ఆశ్చర్యపోయారు, ఇట్లా వేశారని. కొన్ని బోనకల్ మండలం కాదు, ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలాల్లో మొత్తం కూడా 114 పోస్టులు ఎక్కడైతే నింపారో 114 స్థానిక ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళకే ఇచ్చారు. ఈ చిన్న వేతనంతో ఆధారపడే దాంట్లో రాజకీయ జోక్యం ఏంటో నాకు అర్థం కావట్లే. గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే లాటరీ విధానం పెట్టిండు, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా. కళ్యాణ లక్ష్యం వస్తే రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇచ్చిండు. సంక్షేమ పథకాలు అరువుల ఆధారంగా జరిగింది. మరి ఇవాళ ఉద్యోగ నియామకాలు ఏదైతే ఈ ఇన్స్ట్రక్టర్స్ కానీ ఆయా పోస్టులు కానీ మరి ఆ రకంగా జరగకుండా ఏకపక్షంగా నియామకాలు చేసి ఇవాళ చేశారు. అందుకే మేము కలెక్టర్ గారిని కూడా అడిగాం, మండలాల వారీగా వచ్చిన అప్లికేషన్స్, మీరు ఇంటర్వ్యూలో వేసిన మార్కులు వాళ్ళ విద్యార్థులను బహిరంగపరచాల. అప్పుడు కానీ ఈ లోపాలు బయటపడతాయి. ఉదాహరణకు ఒక మండలంలో 20 మంది వచ్చారు అనుకుందాం, 20 మంది ఇప్పుడు మోడల్ స్కూల్లో కానీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇంటర్మీడియట్ సీట్లకే నోటీస్ బోర్డు మీద పెడుతున్నారు. ఎస్ఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చినాయో మేము ఈ ఫలానా వాళ్ళకి మేము ఇస్తున్నామని వచ్చిన అభ్యర్థులందరికీ ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళని నేను పైన పెట్టి, సీట్ రాని వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిందని ఒక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లకి అట్లా పెడుతున్నప్పుడు
మరి ఈ ఉద్యోగ ఇన్స్ట్రక్టర్స్ నియామకంలో మీరు ఎందుకని మెరిట్ లిస్ట్ బహిరంగపరచలే? అంటే మీరు తప్పు చేసింది కాబట్టే ఇవాళ ఎంఈఓస్, జిల్లాలో ఉన్న ఎంఈఓస్ మరి రాజకీయంగా ఒత్తిడికి తలవొగ్గి ఈ ఇన్స్ట్రక్టర్ పోస్టులో మొత్తం కూడా స్థానిక కాంగ్రెస్ పార్టీ అనుమానులకు ఇచ్చారు. మేమేమంటున్నాం, అందులో అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే మేము తప్పు పట్టట్లే. ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి. అందుకనే జిల్లాలో ఎంపిక చేయబడిన నియామకాలన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలంటున్నాం. మేము కలెక్టర్ గారు కనుక దీని మీద న్యాయం చేయకపోతే హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఈ యొక్క ఎవరైతే ఈ ఇన్స్ట్రక్టర్ పోస్టులో ఆయా పోస్టులో మరి దరఖాస్తులు పెట్టుకున్నారో, అన్యాయం జరిగిందో వాళ్ళ తరపున న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకనే జిల్లా యంత్రాంగం నిజాయితీగా కలెక్టర్ గారు విచారణ జరిపి జిల్లాలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఈ ఇన్స్ట్రక్టర్స్ నియామకంలో ఆయా నియామకంలో మొత్తం లిస్టు తెప్పించుకొని మొత్తం దరఖాస్తులు తెప్పుకొచ్చుకొని క్వాలిఫికేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, అదనపు క్వాలిఫికేషన్ ఏ రకంగా ఉన్నాయి, ఇంటర్వ్యూలో మార్కులు ఏ రకంగా వేశారో మొత్తాన్ని సమగ్రమైన దర్యాప్తు జరిగి అనర్హులను తొలగించి అర్హులకు ఇవ్వాలని చెప్పి మేము ఇలా ఆ అభ్యర్థుల తరఫున జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.